ఆగస్టు 17, 18, 19 తారీఖులలో వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది. అయితే ఆగస్టు 17, 18, 19 తారీఖులలో ఏ స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది? నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. స్త్రీ ఎవరు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఏంటంటే డబ్బు కన్నా కూడా మనుషులే విలువ. అంటే డబ్బు కన్నా చాలామంది ఈ రోజుల్లో మనుషుల కన్నా డబ్బుకు విలువనిస్తూ ఉన్నారు కదా. కానీ వృశ్చిక రాశి వారు అలా కాదన్నమాట. ఎప్పుడైనా విలువ అనేది మనిషికి తన రూపానికో లేదా తన యొక్క టాలెంట్కో లేదా తన యొక్క మంచితనానికి మర్యాదకి ఇవ్వాలి. అంతే తప్ప తనకి తన రూపానికి తన మంచితనానికి టాలెంట్కి మర్యాద ఇవ్వాలి కానీ ఈ డబ్బుకి ఇవ్వకూడదు అనుకుంటారు. డబ్బు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతుంది. కానీ మంచితనం, మాట, మర్యాద అనేది మాత్రం అవి జీవితాంతం ఉంటాయి అని వీరు నమ్ముతారు. కాబట్టి వీరు తెలిసి ఎవ్వరిని కూడా అవమానించరు. కొంతమంది ఎలా ఉంటారంటే మనిషి బాగాలేకపోయినా, రూపం బాగాలేకపోయినా, అలానే వారి దగ్గర అంటే వారు చూడటానికి బాగాలేకపోయినా, వారి దగ్గర ఏ టాలెంట్ లేకపోయినా సరే కానీ వారిని మాత్రం నిందించరన్నమాట. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు ఉంటాయి. కానీ వాటన్నింటినీ కూడా అధిగమించి వీరు ఏదైనా సాధించాలి అనుకుంటారు. అలానే వీరి దగ్గర డబ్బు ఉన్నా, వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే, డబ్బు ఉన్నా సరే, మంచి పొజిషన్లో ఉన్నా సరే కానీ మనుషులకే విలువనిస్తారు. కొంతమంది ఏంటంటే డబ్బు ఉంది కదా, మా దగ్గర డబ్బు ఉంది, వారితో ఏంటి మాట్లాడేది అని అహంకారాన్ని చూపిస్తారు. కానీ ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కష్టపడి తెచ్చుకున్న డబ్బు, ఒకవేళ వీరి పూర్వీకుల ఆస్తి ఉన్నా సరే కానీ అలా మాత్రం వీరు అహంకారాన్ని చూపించరన్నమాట. వీరికి అహంకారం అనేది ఉండదు. చాలా మంచితనమే ఉంటుంది. ఏదో ఒక రకంగా ఎవరికో ఒకరికి మంచి చేయాలి అని అనుకుంటారు తప్ప ఎవరిని కూడా వీరి మాటలతో కానీ వీరి చేతులతో కానీ బాధ పెట్టడానికి మాత్రం వీరు ఇష్టపడరు. అలానే వీరు డబ్బుకి విలువనిస్తారని చాలామంది అనుకుంటారు. పైకి చూడటానికి వీరు అలా కనిపించినప్పటికీ వీరు మాత్రం డబ్బుకి విలువని ఇచ్చేటటువంటి వ్యక్తులు కాదు. మనసులకి మాత్రమే విలువని ఇస్తారు. అలానే అందరినీ కూడా సమానంగా చూస్తారన్నమాట. ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకొకలా అయితే అస్సలు చూడరు. అలానే వీరి జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా కష్టాలతో ముడిపడి ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తులు. వీరిలా మంచితనం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరి మంచితనాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు, ఎందుకంటే వీరు పైకి చూడటానికి కాస్త గంభీరంగా గర్వం ఉన్న వ్యక్తుల్లాగా కనిపిస్తారేమో కానీ వీరికి మాత్రం గర్వం అనేది ఉండదు. గంభీరత్వం ఉంటుంది కానీ గర్వం అనేది ఉండదన్నమాట. అలానే వీరి జాతకరీత్యా చాలా అంటే చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. వీరి జీవితం అనేది ఎన్నో కష్టాలతో ముడిపడి ఉంటుంది. కష్టాలు వీరికి కొత్తేమీ కాదు. సమస్యలు వీరి జీవితంలో ఇప్పుడు వచ్చినవి ఏమీ కాదు, ఎప్పుడూ వస్తూ పోతూ ఉండేవి. అయితే ఈ రాశి వారిని అర్థం చేసుకునే వ్యక్తులు ఎలా ఉంటారంటే
వీరి మంచితనాన్ని కావచ్చు, వీరి మాట తీరుని కావచ్చు అర్థం చేసుకునే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, వీరి బాధని చెప్పకపోయినా సరే అర్థం చేసుకుంటారు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏంటంటే, వీరి బాధను చెప్పిన తరువాత అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు మాత్రం, అంటే వీరు చెప్పినా కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులతో వాదన వేస్ట్ అని వీరు అనుకుంటారు. అంతే తప్ప మనుషులకి వీరు చాలా విలువని ఇస్తారు. దీనిని కొందరు అర్థం చేసుకోలేక వీరి నుండి దూరంగా వెళ్ళిపోవటం, వీరిని సమాజంలో చెడు చేయాలి అని చూడటం, వీరికి చెడ్డ పేరు వచ్చేలాగా ప్రయత్నించడం, వీరిని అంటే వీరు చెడ్డవారని అందరికీ చెప్పడం, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఈ వృశ్చిక రాశి వారిని ఇలా కాదనుకొని వీరిని అర్థం చేసుకోకుండా, వీరి మంచితనాన్ని అర్థం చేసుకోకుండా క్షణికావేశంలో వీరిని కాదని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ వీరి కాళ్ళ దగ్గరికి రావాలి అని చూస్తున్నారన్నమాట. ఇలా క్షణికావేశం అనేది ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వెంటనే డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అది వీరికే నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి క్షణికావేశాన్ని మానుకోవాలి. ఆ వ్యక్తి ఎన్ని రోజుల వరకు మంచిగుండి ఇప్పుడే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. అంతేకాని అర్థం లేకుండా ఎప్పుడూ కూడా అలా క్షణికావేశంలో నిర్ణయాలు అనేవి తీసుకోవద్దన్నమాట. అలా తీసుకుంటే ఖచ్చితంగా మీరే నష్టపోతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.